హలో గైస్, మనం ప్రొటెక్టెడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్హెరిటెన్స్ అనే ఒక టర్మ్ గురించి కూడా మాట్లాడాం. అండ్ అలాగే ఇన్హెరిటెన్స్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా చేసాం కదా. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేయడం ఇన్హెరిటెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, మా ఫాదర్ గురించి అడిగితే నేను చెప్పగలను, అంటే నా పేరెంట్ గురించి చెప్పగలను. అండ్ అలాగే మా ఫాదర్ని వాళ్ళ ఫాదర్ గురించి అడిగినప్పుడు ఆయన చెప్పగలడు. అంతేగాని ఇప్పుడు మీరు వచ్చి నన్ను నీ కొడుకు ఎవరైనా అడిగితే చెప్పలేం కదా. సో ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మీ పేరెంట్స్ గురించి మీరు చెప్పగలరు, ఓకే, బట్ మీ చైల్డ్ గురించి పేరెంట్ అనేది చెప్పలేదు. ఓకే, అంటే పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేయగలదు. ఇదే ఇన్హెరిటెన్స్ టోటల్ కాన్సెప్ట్ అనమాట. మనకి ఇన్హెరిటెన్స్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇన్హెరిటెన్స్ని ప్రాక్టికల్గా చేద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ప్రెసెంట్ అయితే ఈ రెండింటిని డిలీట్ చేస్తున్నాను నేను. మీకు సింపుల్గా ఇన్హెరిటెన్స్ గురించి అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇది అండ్ ఇది కూడా డిలీట్ చేస్తున్నాను నేను క్లాసెస్ని. సో ఇప్పుడు నాకు ఈ బిగ్ హౌస్ అనే దాంట్లో పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ పేరెంట్ క్లాస్ అని ఒక నేమ్ ఇస్తున్నాను నేను. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నేను పేరెంట్ క్లాస్లో ఒక వేరియబుల్ రాస్తున్నాను. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ అలాగే ఒక మెథడ్ కూడా రాస్తున్నాను. పబ్లిక్ void మెథడ్ I am from parent. ఓకే, సింపుల్. సో ఈ రెండింటిని నేను చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేయాలి. అంటే ఇది నా చైల్డ్ క్లాస్ కదా. సో ఆ రెండింటిని యాక్సెస్ చేయాలి అంటే నేనేం చేయాలి, ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనేది మనం ఇన్హెరిటెన్స్లో వాడతాం. ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న అన్నీ ఇక్కడ మీరు వాడేసుకోవచ్చు అనమాట. నేను ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేయాలి, చైల్డ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే చైల్డ్కి పేరెంట్ గురించి మొత్తం తెలుసు. ఓకే, మీరు పేరెంట్ క్రియేట్ చేసి అడిగితే వాళ్ళు చెప్పలేరు వాళ్ళ అప్కమింగ్ చైల్డ్ ఎవరో. ఓకే, కానీ చైల్డ్కి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసు కాబట్టి మీరు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. సో మెథడ్ని కాల్ చేశాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేమ్ కూడా కావాలి అంటే గెటర్స్ అండ్ సెటర్స్ వాడాలన్నమాట. సో ఏం చేస్తారు మీరు అంటే సోర్స్ జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ జనరేట్ కొడితే మీకు జనరేట్ అవుతాయి. అప్పుడు మీరు చైల్డ్ క్లాస్లో ఏం చేయొచ్చు అంటే obj డాట్ గెట్ నేమ్ అంటే మనకి వచ్చేస్తుంది అనమాట. సో మీరు రన్ చేస్తే చూడండి, ఇక్కడ ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ దుర్గా అని ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఇదే మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని చోట్ల డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని ఒక పెద్ద టర్మ్ వాడతాడు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో కూడా కొన్నిసార్లు అడగచ్చు వాట్ ఈస్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అని. సో అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇక్కడ మీరు రెఫరెన్స్కి చైల్డ్ క్లాస్ వాడుతున్నారు కదా, అలా రెఫరెన్స్ చైల్డ్ క్లాస్ కాకుండా పేరెంట్ క్లాస్ కూడా వాడుకోవడమే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అనమాట. అంటే ఇక్కడ మీరు చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ పెట్టారు కదా, రెఫరెన్స్ని మీరు పేరెంట్ ఇవ్వచ్చు అనమాట. అంటే మీరు పేరెంట్ క్లాస్ అని పెట్టుకున్న సేమ్గా వర్క్ అయిపోద్ది. సో ఇదే డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటారు దీన్నే. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. థ్యాంక్ యూ గైస్.